ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, సర్వసృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీరు మరొకసారి మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. అయా, ఈ రోజున మేమందరము కూడా సజీవులంగా ఉండి ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది ఈ లోకంలో ఈ రోజును చూడలేక గతించిపోయారు. అయినప్పటికీ నాయన, మేమేదో బలవంతులము, శక్తివంతులము, జ్ఞానవంతులమని కాదు, కానీ కేవలం మీ యొక్క కృప ద్వారానే మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు అని కీర్తనల గ్రంథం 14వ కీర్తన 6వ వచనం ద్వారా అయా ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నారయ్యా. అవును తండ్రి, సమస్యల్లో ఉన్న వారి బాధను, శోధనలో ఉన్న వారి బాధను ఈ లోకము ఒకవేళ తృణీకరించవచ్చేమో, వారికి పట్టనట్టుగా జీవించవచ్చేమో, వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు ఎవ్వరూ కూడా వారికి ఉన్న కష్టాన్ని గుర్తించకపోవచ్చేమో, కానీ మీరు వారిని గుర్తిస్తారని, మీరు వారికి ఆశ్రయమై ఉంటారని, మీరు వారిని రక్షిస్తారని లేఖనాల ద్వారా చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. అయా, ఎవరైతే ఈ ఉదయకాల ప్రార్థనలో బాధపడుతూ కృంగిపోతూ మాకు ఎవరూ లేరు అనే భారమైన హృదయాన్ని కలిగి ఉన్నారు నాయన, వారందరి జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచమని, వారికి మీరు తోడై ఉంటానని వాక్యంలో చెప్పిన విధంగానే మీ సహాయం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ప్రభువా మా పనులను బట్టి అడుగుతున్నాం, చేస్తున్న మా ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలో మమ్మల్ని బహుగా దీవించండి తండ్రి. మేమెవ్వరము కూడా వెనకబడిపోకుండా సహాయం దయచేయండి. కావలసిన జ్ఞానం, కావలసిన శక్తి, బలం మీరే మాకు అనుగ్రహించండి ప్రభువా. మోసాలు, నిందలు ఏవి కూడా మాకు ఎదురవకుండా సహాయం దయచేయండి. అయా, నూరింతలుగా ఫలించే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న ప్రతి బిడ్డకు జ్ఞానాన్ని దయచేయండి. చదివినవి, ప్రిపేర్ అయినవి అన్నీ కూడా గుర్తుండులాగున కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. హాస్పిటల్స్కి టెస్ట్ల నిమిత్తం వెళ్తున్నారు నాయన, వారు అనుకున్న రిపోర్ట్ వారు చూచులాగున కృప దయచేయండి తండ్రి. వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్లో మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మీ నామానికి అవిధేయముగా, ఆయాసకరంగా మేము జీవించకుండా మీ నామాన్ని గణపరిచే విధంగా మేము జీవించడానికి సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి ప్రయాణంలోనూ కూడా మీరు మాకు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. సురక్షితంగా, క్షేమకరంగా మేము ప్రయాణిస్తూ మరలా గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించండి తండ్రి. ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా సహాయం అనుగ్రహించండి. ఏ ఆపదలు ఈ రోజున మమ్మల్ని ముట్టకుండా కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున మా యొక్క జీవితంలో తండ్రి నెమ్మదిని అనుగ్రహించండి. అనవసరమైన టెన్షన్స్, విభేదాలు ఏ ఒక్కరితో మేము కలిగి లేకుండా సహాయం అనుగ్రహించండి. క్షమిస్తూ ముందుకు సాగేవారిగా మాకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నూతనంగా ఉద్యోగాలకు వెళ్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండండి. క్షేమాన్ని వారికి దయచేయండి ప్రభువా. వారు వాటిలలో తండ్రి అభివృద్ధి చెందులాగున కృప దయచేయమని అడుగుతున్నాం. అయా, ఈ రోజున మాలో ఎవరు కూడా అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, ఈ లోకమాయల్లో పడిపోకుండా మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. మా సొంత జ్ఞానముతో, మా సొంత తెలివితో ముందుకు సాగేవారిగా మేము ఉండకూడదు నాయన. మీ యొక్క వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్నవారికి, గృహిణీలకి మీ యొక్క కాపుదల కంచె దయచేయమని, ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు
ఈరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మేమందరము కూడా మీ యొక్క రాజ్య సువార్తను ఈరోజు కొందరికైనా చెప్పేవారిగా మేము కూడా మీకు సాక్షులుగా నిలవబడగలిగిన ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.